పార్టీతో పాటే ఉంటారు, జనసేనతో కలిసి పోటీ చేస్తాము, జనసేనకి తగు విధమైనటువంటి గౌరవంతో మేము ముందుకెళ్తాం, మాకు వారు సహకరిస్తారు, వారికి మేము సహకరిస్తాం, ఖచ్చితంగా కూటమిని గెలిపించుకుంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఎవరు పోటీ చేయాలి ఏంటి అనేది పైన నిర్ణయించినప్పుడు కూడా కింద కార్యకర్తలు పూర్తిగా ఒకరికొకరు అన్నదమ్ములాగా కలిసి ఎలక్షన్ చేస్తామనేటువంటి మాట అయితే అందరిలో ఉందండి. సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు, ఏంటి వైఎస్ఆర్సీపీ వ్యూహాలు ఏంటి? స్థానిక సంస్థల్లో కొన్ని దగ్గర జనసేన రెచ్చగొట్టి వారికి సీటు రాని దగ్గర, లేకపోతే టీడీపీ వాళ్ళకి రాని దగ్గర టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి ఆ ఓట్లు కాస్త లాక్కోరి ఎలాగలాగా అక్కడ గెలవాలనే వ్యూహంతో వైఎస్ఆర్సీపీ ఉంది అనేది నాకున్న సమాచారం. అంటే మీకున్న ఆప్షన్ కూడా అదే. ఒకటి బ్రహ్మనాయుడు గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 2029 వరకు కూడా సఖ్యతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా. అదేవిధంగా మా పార్టీ కూడా, మా పార్టీ నాయకులు అనేక మంది కూడా, అంబటి రాంబాబు గారు కానీ అంతకుముందు మా పార్టీ పెద్దలు ఎంతో మంది కూడా చెప్పారు ఏమంటే, ఈ కూటమి జట్టుగా ఉన్నప్పుడే దానిని ఓడిస్తే మాకు ఆనందం. కానీ జీవితంలో అధికారంలోకి రారు, అయితే ఇక జీవితంలో అధికారంలోకి రారు. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నాం. మనసులో అయితే విడిపోవాలని కోరుకుంటారు, పైకి అయితే కలిసే ఉండండి అంటారు. మొన్నటిదా అంటే నాకు ఇక్కడ ఒక్క నిమిషం నాకు ఇక్కడ ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే, ఎప్పుడైతే ఈ మధ్యకాలం జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదో క్లాసులు కూడా పెట్టినట్టున్నారు అందరికీ, దమ్ముంటే సింగిల్ గారండి, దమ్ముంటే సింగిల్ గారండి అనే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆ డైలాగ్ తీసేసి వీళ్ళు కలిసే ఉండాలని కోరుకున్నాం, కలిసి వస్తే ఓడిస్తాం అనేటువంటి ఒక కొత్త డైలాగ్ మీరే కాదు, మీ పార్టీ నుంచి ఎవరు చర్చకు వచ్చినా అధికార ప్రతినిధులు కానీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఇదే వాయిస్ తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు కలిసి ఉంటేనే మేము పడగొడతాం, మాకు బాగుంటుందని. మొన్నటిదాకా దమ్ముంటే సింగిల్గా రమ్మను అనే డైలాగ్ పోయింది. ఏంటి ఈ మార్పు? గడిచిన 2024 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి మమ్మల్ని ఓడించారు. 3 పార్టీలకి తీటుగా సమాధానం మేము ఇవ్వాలి కదా, 3 పార్టీలకి ఒకే సమాధానం ఇవ్వాలి కదా. ఖచ్చితంగా రాబోయే 2029లో 3 పార్టీలకి చిత్తుగా ఓడించి సమాధానం ఇస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే నాగా విజయ్ కిరణ్ గారు ఒక మాట అన్నారు, మా దగ్గర ఏమన్నా స్కాములు చేసిన డబ్బులు ఉన్నాయా, మద్యం మాఫియా డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా నిరాధారమైన ఆరోపణలే, ఎక్కడ కూడా ఒకటి కూడా నిరూపించినటువంటి దాఖలా లేదు. అయితే ఈరోజు అమరావతి పేరుతో జరుగుతున్నటువంటిది బహిర్గతం అవినీతి. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి చదరపు గజానికి పెట్టేటువంటి ఖర్చు పెడుతున్నారు. ముందుగానే కాంట్రాక్టర్లకి అడ్వాన్స్ మొబిలైజేషన్ అమౌంట్లు ఇచ్చి మరి పనులు చేయించుకుంటున్నారు. అసలే కాంట్రాక్టులు ఎవరు రావట్లా, ఇప్పుడు ఈ ప్రభుత్వాల మీద నమ్మకం లేదు వారికి. మరి పెద్ద అమౌంట్ తీసుకొని వచ్చి వర్కులు చేస్తే ఆ బిల్లు రిలీజ్ అయ్యేలోపు వారు రిలీజ్ చేసిన డబ్బులు ఇక్కడ వడ్డీలు డబుల్ అయిపోయి కాంట్రాక్టర్లు మునిగిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న తప్పు అయితే లేదు నా దృష్టిలో. ప్రభుత్వం పైన నమ్మకం లేదనుకోవాలా బ్రహ్మనాయుడు గారు? ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి? చివరి ఎన్నికల సమయంలో వచ్చినటువంటి ఎన్నికల కోడ్ దృష్ట్యా జరిగిన కొన్ని బిల్లుల ఆపుదల తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ పెట్టి లైవ్ కాల్స్ తీసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో పనులు వర్కులు చేసి, గవర్నమెంట్ వర్కులు చేసి బిల్లులు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒక లైవ్ ఫోన్ కాల్స్ తీసుకుంటే ఎన్ని వేల కోట్లో మీరు, నేను, విజయ్ గారు అందరం కూర్చొని కౌంట్ చేసుకోవాలి. పెడదాం ఆ చర్చ కూడా ఒక రోజు. చంద్రబాబు నాయుడు గారి ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి కూడా ఉన్నాయి లేవని నేను అంటలేదు. అందుకనే నేను ప్రభుత్వాల మీద నమ్మకం లేదంటున్నాను, మీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం అని చెప్పలేదు. నేను అదే ఇప్పుడు ఏమంటున్నానంటే, పూర్తిగా స్థానిక సంస్థల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. తన అనుభవాన్ని మొత్తానికి కూడా ఈరోజు లోకేష్ గారితో ముడిపడి ఉంది కాబట్టి రాబోయే భవితవ్యం లోకేష్ గారికి డ్యామేజ్ జరగకూడదు. అందుకని స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారికి ఖచ్చితంగా రాబోయేటువంటి కాలం చాలా ముఖ్యమైనది, విలువైనది ఆయన విషయంలో. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టారు, స్థానిక సంస్థల ప్రయోజనాలను పక్కన పెట్టారు, బీసీలను అడ్డు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకత బయటపడితే రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో పార్టీలు గెలవడం ముమ్మాటి అసాధ్యం. ఇది అలానే కొనసాగుతుంది ఈ వ్యతిరేకత.
ఇప్పుడైతే గుప్తంగా ఉందనేసి అనుకుంటున్నారు. ఈ గుప్తంగా ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జరిగితే ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం, ఆ ప్రజల సమాధానంతో ప్రజా వ్యతిరేకత మెండుగా ఉంది ఈ ప్రభుత్వం పైన బయటపడుతుంది. అప్పుడు లోకేష్ గారిని రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కష్టమవుతుంది.